మిత్రులారా, పంచపాండవులని ద్రౌపదిని జూదం నిమిత్తం తీసుకురావడం కోసం ధృతరాష్ట్రుడు విదురుడిని ఎందుకు ప్రత్యేకంగా పంపించాడు? జూదంలో ఎవరెవరు పాల్గొంటున్నారు అని ధర్మరాజు అడిగినప్పుడు విదురుడు ఎవరి పేర్లు చెప్పాడు? అప్పుడు ధర్మరాజు ఏమన్నాడు? ధర్మరాజు నిజంగా ఇష్టపడే జూదం ఆడాడా? ఇంద్రప్రస్థం నుంచి హస్తినాపురానికి వచ్చిన ద్రౌపదిని చూసి ఈ యొక్క కౌరవుల యొక్క భార్యలు ఎలా రియాక్ట్ అయ్యారు? అసలు జూదం ఎందుకు, యుద్ధమే మంచిది కదా అని అన్నవారెవరు? ఈ జూదంలో ధర్మరాజు తనను తాను పణంగా ముందు పెట్టాడా లేదా ద్రౌపదిని పెట్టాడా? ఈ ధర్మ సూక్ష్మాన్ని ఎవరు వివరించారు? ద్రౌపది కురుసభకు వేసినటువంటి ప్రశ్నలు ఏమిటి? దానికి కురువృద్ధులు చెప్పిన జవాబులు ఏమిటి? తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మహాభారతం 21వ ఎపిసోడ్ మీ విజ్డమ్ చారియట్లో.